ప్రజలందరికీ కూడా మేము పథకాలు అందించామన్నారు. ఏమి ఇచ్చాడండి పథకాలు? వెరీ మీకు తెలుసు కదా, బ్యాంక్ పాలసీలు ఉంటాయి. మీరు బ్యాంకులో లోన్లు ఇస్తారు, అది కడతారు. 100 రూపాయలు కడితే మనకు 50,000 ఇస్తారు. 99 రూపాయలు 50,000 దెబ్బేస్తారు. అలాగే మనకేం 10,000 ఇచ్చి మన దగ్గర బోల్ డబ్బు తీసుకునేవాడు. ప్రతి దాంట్లోనే కన్స్ట్రక్షనే, ప్రతి దాంట్లోనే తీసేసుకోవడమే, లాగేయడమే. అదేంటండి మా ప్రభుత్వంలో అవినీతి లేని పాలన చేసాం. అంత అవినీతే. లేకపోతే ప్రజలు ఎందుకు అన్యాయం చేస్తారండి? ఒక్కొక్క టైంలో అన్ని సీట్లు ఇచ్చి ఈ రోజునే అక్కడ అసెంబ్లీ కూడా అడుగు పెట్టకుండా ఎందుకు చేశారండి? ప్రజలకు తెలియదండి. వాళ్ళకి బుద్ధి లేదనుకోండి. వీడికి బుద్ధి లేదు. వీడు మళ్ళీ వచ్చి అస్సలు రాడు, ఇంకా లైఫ్లో ఎప్పుడు రాడండి. నెవర్ అగైన్ ఇంకా ఎన్నిసార్లు పోటీ చేయని, ఎంతమంది ముద్దులు పెట్టుకుని, ఎంతమంది దగ్గరికి కాల్ నొక్కని ఎవరు రాడు ఇంకా. ఎందుకంటే అంత భయంకరమైన పనులు చేశాడు. అంత భయంకరమైన పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. ఆడు ఏదో అనుకున్నాం కానివ్వండి, ఈ రోజుని ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలాగైపోయింది. అంటే మా ప్రభుత్వంలో డైరెక్ట్గా అకౌంట్కే మేము మనీ ట్రాన్స్ఫర్ చేసాం కదా, డీబీటీ. ఆడంతా కూడా ఆడు బుద్ధితో చేసింది. అంతా కూడా ఏంటంటే ప్రతి దాంట్లో కన్స్ట్రక్షన్, ప్రతి దాంట్లో బ్యాంకుల్లో గట్రా పర్సంటేజ్, ప్రతిది కూడా అండి పేద ప్రజలకే బరువు పెంచాడండి. ఇప్పుడు ఈయన ఉన్నారండి, ఈయన ఇప్పుడు చెప్పారు కదా చంద్రబాబు గారు, ఆయన ఇసుక ఇస్తా అన్నారు పేదలకి. ఇసుక ఒకటి కదండి, ఇసుకతోనే ఎవడ బతకడం. పేదలకు అవసరాలు తీర్చమనంటే ఆయన చల్లగా ఉండాలంటే, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడన్నా, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలంటే ఆయన మంచి పనులు చేయమని చెప్పండి. ఇసుక ఒకటే కాదు, ఇసుకతోనే ఎవడ బతకడం, లేదా సిమెంట్తోనే ఎవడ బతకడం. ప్రజలకు అవసరాలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన భోజనాలు అని ఏవి ఉంటాయి. అవన్నీ కూడా ప్రజలకు సంబంధించి కావాల్సిన ఇచ్చి ఉంటే మళ్ళీ ఆయన వస్తాడు. అలా ఉండాలి తప్ప ఏదో ఇసుకిచ్చాను అంత తప్పదు. పేదలకు ఏది అవసరం అది తీర్చమనండి. ఆయన చెప్పింది ఏం చెప్పాడో, ప్రజలకు ఏమి ఇస్తానన్నాడో వాగ్దానం చేశాడు. ప్రజలు ఏం మర్చిపోలేదు. ఆ బస్ అని, లేకపోతే ఆడవాళ్ళకి పెన్షన్లని, వీళ్ళకని అవన్నీ చేయమనండి. పేదోళ్ళకే అంత కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయమనండి. పేదలకి ఇవ్వమనండి, ప్రతిదీ ఇవ్వమనండి. అంతేగాని పొలం వాగ్దానాలు చేసి ఇవ్వకుండా ఉంటుంది మంచిది. అలా చేయమనండి. మళ్ళీ ఆడ ఇంకా అలా జనంలో నిజంగా చెప్పాలంటే రాజశేఖర్ అది జగన్ మాత్రం చాలా చీటర్. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు అన్నాడు కదా, మరి ఏంటండి ఏదైనా సరే ఏం చేస్తాడండి? ఏం చేస్తాడా? ఏం చేశాడు చెప్పండి? భుజాల మీద బరువు పెంచేసాడు మగవాడికని. నూనెలు, పెట్రోలు, గ్యాసులు, కరెంటు బిల్లులు ప్రతి దాంట్లో లాగేయటు. ఏదో 10,000 రూపాయలు ఏంటది? ప్రతి దాంట్లో లాగేయటం 10 దాంట్లో. పైకి మాత్రం నేను మాత్రం అమ్మ పుస్తకాలు ఇచ్చేస్తున్నాను అన్నీ అలా అంటే చాలా తప్పండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సీక్రెట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అతను చాలా రవిడీగాడు. చాలామందిని చంపేస్తాడు ఆ ఏరియాలో, అర్థమైందా? అలాంటి రవిడీ గారిని మనం కావాలని పెట్టుకున్నాం. మారతాడండి, మారలేదు. టైం ఇచ్చాం, ప్రజలందరూ ఇచ్చారు, కానీ వాడుకోలేదు. ఆడు బుద్ధి బయట పెట్టుకున్నాడు, పోయాడు. మళ్ళీ జన్మలో రాడు. వాళ్ళ చెల్లి శర్మిల తిరుపతిలో చెప్పింది, నా సొంత అన్నయ్య నా పిల్లల్ని వదిలేసి వెళ్ళి కనవసింగ్కి అలాంటి నన్ను మోహన్ చేసి సొంత చెల్లి చెప్పింది. సొంత బంధువులు అన్నారు నేను తిరుపతిలోనండి. సొంత చెల్లి చెప్పింది, నా అన్నయ్యని నేను మొత్తం ఎన్నో రోజులు నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోని వాళ్ళు నాకే దెబ్బేయాడు. సొంత చెల్లికి దెబ్బలే మనకు దెబ్బేయడా? అది మహా డేంజర్.